సో మీరు యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? అంటే లైక్ మూవీస్ అయినా లేకపోతే ఇంకేమైనా వాటికి కూడా మీరు డబ్బింగ్ చెప్పారా? యాక్చువల్‌గా నేను ఫస్ట్ ఒక క్యాజువల్ అనౌన్సర్‌నండి. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్‌కొచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా ఒక జెమినీలో, వి6 న్యూస్‌లో చేశాను నేను. చేసిన తర్వాత వీళ్ళు కన్సీవ్ అయ్యాను. అప్పుడు ఇంకా ఫుల్ టైమ్ కుదరక పార్ట్ టైం కోసం ఈ డబ్బింగ్ ఫీల్డ్‌ని నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే. ఎందుకు ఎంచుకున్నాను అంటే మా వారు ఆర్టిస్ట్ బేసిక్‌గా. యాక్ట్ చేస్తారు ఆయన. మూవీస్‌లో, సీరియల్స్‌లో యాక్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ నుండి కూడా ఈ వాయిస్ ఆర్టిస్ట్ అవ్వాలని, ఈ వాయిస్ మీదే ఎక్కువ ఆ టైప్ ఎంచుకోవాలి ప్రొఫెషన్. అంటే మీకు ఈ వాయిస్ ఈ డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలని అంటే లైక్ ఎందుకు అనిపించింది? అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఈ ఫీల్డ్ లో నాకు కంటిన్యూ మా అవ్వాలి? మదరే ఇన్స్పిరేషన్ అండి. ఎందుకు అని అంటే నేను 6th స్టాండర్డ్ ఉన్నప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో అవును. 93 ఆ టైంలో జనరంజని అనే ఒక కార్యక్రమం ఉండేది వివిధ భారతిలో. ఇప్పటికీ స్టిల్ ఉంది ఆ ప్రోగ్రాము. దానికి మా మదరు బొబ్బిలి రాజా కన్యాకుమారి సాంగ్ పలానా ఊరు నుండి పార్వతీ సుబ్రహ్మణ్యం నాగమణి అడుగుతున్నారు, ఈ పాట వినిపించండి అని చెప్పి లెటర్స్ నాతో రాయించేవాళ్ళు. మా అమ్మ పేరు వినే రేడియోలో ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అదే నేనే నా వాయిస్తో మా ఫాదర్ మదర్ పేర్లు చదివితే ఆవిడ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందని నాకు అప్పుడే అనిపించింది. అది నాకు డిగ్రీ అయిన తర్వాత 2006లో ఆ ఆలోచన, అప్పుడు 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆలోచన 2006లో కార్యరూపం దాల్చింది. సో అట్లా నాకు వాయిస్ ఆర్టిస్ట్, ఒక వాయిస్ మీద ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకోవాలి అనేది అప్పటి నుంచి అలవాటు అనమాట. సో మ్యామ్, అంటే ఇప్పుడు మీరు మీ మదర్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ హ్యాపీనెస్ కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. అదే విధంగా మీ పాప కూడా కొన్ని మూవీస్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారని తెలిసింది. సో తనకి ఈ డబ్బింగ్ ఫీల్డ్ అనేది మీ ద్వారానే అంటే లైక్ అలవాటు అయిందా, లేకపోతే మీరు అనుకున్నారా తన డబ్బింగ్ ఫీల్డ్ లో ఉండాలని? ఎప్పుడు కూడా తనని డబ్బింగ్ ఆర్టిస్ట్ చేయాలని అనుకోలేదు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, బాగా చదువుకొని ఒక ఐఏఎస్, తను ఆ లెవెల్లో ఏది అవ్వాలనుకుంటే అది, ఒక డాక్టరో లేదా ఐపీఎస్, ఇట్లా ఒక మంచి అంటే ఏమంటారు గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్లో తన్ని బాగా చదివిద్దామని మా హస్బెండ్ కానీ నేను కానీ చిన్నప్పటి నుండి అనుకునేవాళ్ళం. యాక్చువల్గా ఏంటంటే ఆయన షూటింగ్స్ ఉన్నప్పుడు, బయట వర్క్స్ ఉన్నప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక, ఇద్దరు ఆడపిల్లలే, చిన్న పిల్లలు అనమాట. ముందేమో 2 years బేబీని నుంచోబెట్టుకుని, వెనకేమో అప్పుడు తినకి 5 years ఈ పాపను కూర్చోబెట్టుకుని నాకు వర్క్ ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయేదాన్ని నాతో. తనకేమో చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టేదాన్ని మాట్లాడకుండా, తిననేమో బయట ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేదాన్ని. అట్లా ఒకళ్ళు చూసారు, మంగరాజు సార్ అని సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన చూసి మీ పాప చాలా క్యూట్గా మాట్లాడుతుంది నాగమణి, ఈ ఏజ్ ఒక 2 dialogues ఉన్నాయి, చెప్పిస్తావా అని అడిగారు. నేను అన్నాను, అసలు తనకి ఏంటో తెలియదండి, తను చెప్పలేదు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, టైం వేస్ట్ అవుతుంది, వద్దులేండి సార్ అన్న. అంటే లేదు నాగమణి, నేను చెప్పించుకుంటాను కదా, ఒకసారి పాపను పంపించన్నారు. ఆర్సీఎం రాజు గారు అని డబ్బింగ్ ఆర్టిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన స్టూడియోలో, ఆయన ఒక డబ్బింగ్ డైరెక్టర్ అనమాట అప్పట్లో, మంగరాజ్ సార్. ఆయన తనని తీసుకెళ్లి చెప్పించుకుని కన్వెన్స్ కింద ఫస్ట్ పేమెంట్ ఆయన చేతితో 100 rupees ఇచ్చారు. సో అలా అప్పటి నుండి ఇంకా వాయిస్ విని, ఇంత చిన్న పాప ఎవరున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మాకు కావాలి, మేము చెప్పించుకుంటామని కుంకుమ పువ్వు సీరియల్లో అంజలి హీరోయిన్, తన చిన్నప్పటి క్యారెక్టర్ తిన వాయిస్ మా టీవీలో ఓకే చేశారు. సో ఫస్ట్ సీరియల్ వచ్చి క్యారెక్టర్ గా కుంకుమ పువ్వు. సో దాన్ని డబ్బింగ్ చేస్తున్నప్పుడు నీకెలా అనిపిస్తుంది? నాకు కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. అంటే భయం వేస్తుంది, నేను తప్పు చెప్తే తిడతారేమో, లేకపోతే ఏమైనా అంటారేమో అని భయపడుతూ కరెక్ట్ గా చెప్పేస్తా ఉంటా అలాగా. సో అంటే సీరియల్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూవీస్ వరకు కూడా వచ్చావు. సో అది కూడా అవతార్ మూవీలో 2 క్యారెక్టర్ కి నువ్వు డబ్బింగ్ చెప్పావు. సో నీకు ఎలా అనిపించింది? అంటే ఒక హాలీవుడ్ మూవీ మనకి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ కి నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? నేను అసలు అనుకున్నా నా వాయిస్ సూట్ కాదు, వాళ్ళు సెలెక్ట్ చేయరులే అని చెప్పి అలానే నా వాయిస్ ఇచ్చా. కానీ సెలెక్ట్ చేశాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను అనుకోలేదు అసలు వాళ్ళు నాకు సెలెక్ట్ చేశారని. సో ఆ ఛాన్స్ నీకు ఎలా వచ్చింది? నాకు బివి రమణ అంకుల్ గారు ఇచ్చారు. ఆ అంకుల్ వల్లనే నేను ఆ మూవీ చెప్పడం అయింది, దాని వల్లనే ఇప్పుడు ఇలా ఉన్నాను నేను. సో అంటే ఈ అవతార్ మూవీలో నీకు నచ్చినటువంటి బెస్ట్ డైలాగ్ ఏదైనా చెప్తావా మా కోసం? అది కూడా 2 క్యారెక్టర్. ఓకే, రండి మన వీరులందరూ వచ్చేస్తున్నారు, కిరి స్పైడర్ తొందరగా వెళ్దాం రండి. అది
చెప్పాను అనమాట ఫస్ట్ లో. ఇప్పటికి అంటే లైక్ నేను ఇప్పటికి దాదాపు ఒక 3-4 టైమ్స్ చూసాను అవతార్ 2 మూవీ. సేమ్ నాకు తను మాట్లాడుతున్నా కూడా నార్మల్ గా కూడా నాకు 2 క్యారెక్టరే గుర్తుకొస్తుంది. యాక్చువల్గా మూవీస్లో ఫస్ట్ తనకి అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీలో పెద్ద ఆయన గోగినేని శివరాం వరప్రసాద్ గారు. ఆయన మా అందరికి కూడా గాడ్ ఫాదర్ అనమాట. ఓకే. తను కూడా ఆయన ద్వారానే మూవీస్ లో ఫస్ట్ ఆపర్చునిటీ అనేది రావడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే శాకుంతలం అల్లు అర్జున్ గారి డాటర్ అల్లు అర్హ యాక్ట్ చేసింది కదా, దాంట్లో తనకి ట్రాక్ ఇచ్చింది తను. ఓకే. శాకుంతలం ఫస్ట్. తర్వాత ఆసారే మళ్ళీ బాంబే తీసుకెళ్లారు శంషేరా మూవీ కోసం. ఓకే. తన వల్ల నాకు మూవీ కార్డ్ లేకపోయినా అప్పట్లో నేను కూడా అంత దూరం వెళ్ళి డబ్బింగ్ చెప్పగలిగాను. ఓకే. సో అంటే మీరు కూడా తనతో పాటు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పాను బాంబే వెళ్ళి. ఓకే. అట్లా ఫస్ట్ ఆయన గాడ్ ఫాదర్ అనమాట. మూవీస్ లో తనని గుర్తించి చెప్పగలదు, ఈ పౌరాణిక పదాలు తెలుసు కదా కొంచెం నోరు తిరగదు పద్యాల టైపు, అట్లాంటి డైలాగ్స్ కూడా తిను క్యారీ చేయగలదు అని ఆయన గుర్తించి, లేదు ఈ పాపతోనే మనం ట్రాక్ వెళదాం, క్లారిటీగా చెప్తుంది తెలుగు పదాలు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కల్చర్ అయిపోయింది, తెలుగు క్లాస్ కూడా ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్. ఇట్లా ప్రతి వాళ్ళు తెలుగు మదర్ టంగ్ ని మాట్లాడడం అనేది మర్చిపోతున్నారు. ఒత్తులు పొల్లులు పదాలు ఇవి కూడా ఎక్కడ దేనికి ఎక్కడ పెట్టాలి ఇవి కూడా తెలీదు. ఇప్పుడున్న స్టడీస్ వల్ల జనరేషన్ కి తెలియదు. కానీ తనకి ఫస్ట్ నుండి నేను రేడియోలో చేయడం వల్ల కొంచెం, నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అనమాట డిగ్రీ వరకు కూడా, అట్లా కొంచెం తెలుగు ఇలా పలకాలి అలా పలకాలి అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయించడం. సో దానికి శాకుంతలం బాగా పనికొచ్చింది అనమాట. పౌరాణిక డైలాగ్స్ బాగా చెప్పగలదు అని చెప్పి శివరాం ప్రసాద్ గారు గోగినేని సార్ దాన్ని గుర్తించి ట్రాక్ చెప్పించారు. కానీ గుర్తింపు వచ్చింది మాత్రం డబ్బింగ్ డైరెక్టర్ బివి రమణ గారు అవతార్ 2 లో ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల. ఆ మూవీ రిలీజ్ అయిన 1 year వరకు టూక్ కదా నువ్వు టూక్ కదా ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇప్పుడు తను నార్మల్ గా మాట్లాడుతున్నా కూడా అదే వాయిస్ అన్నది రికగ్నైజేషన్ అయిపోయింది. ఇంకా నాకు అప్పటి నుంచి అదే అనిపిస్తుంది, టూక్ టూక్ అని. క్లాస్ లో కూడా వీళ్ళ టీచర్స్ గానీ పక్కన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ టూక్ భలే చెప్పావు నువ్వు, బాగుంది అని చెప్పి. అంటే అప్పటి వరకు మనం ఆ క్యారెక్టర్ ని చూస్తాం, బట్ ఆ వాయిస్ ఇచ్చింది ఎవరో అన్నది అంటే తెలిసిన తర్వాత మనం ఆ క్యారెక్టర్ ని ఈ పర్సన్ లో చూడడం అనేది మొదలు పెడుతుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇందాక మనం అనుకున్నట్టు డైలాగ్స్ చెప్పాలి, అది కూడా డబ్బింగ్ లో అని అంటే పర్సన్ ఒకరు ఉంటారు, మనం చెప్పే డైలాగ్స్ మన ఎమోషన్స్ తో వస్తాయి. సో ఆ పర్సన్ కి ఆ ఎమోషన్స్ మిక్స్ అంటే లైక్ మ్యాచ్ అవ్వడానికి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుండే దానివి? నేను బేసిక్ గా ఏం ప్రిపేర్ అవ్వను. నాకు నార్మల్ గా కూడా ఇంట్లో ఉన్నప్పుడు కావాలని ఏడుపు తెప్పించుకుంటా. నేను కావాలని ఏడుపు తెప్పించుకుంటా, ఇట్లా పెడితే అట్లా నీళ్ళు వచ్చేస్తే అదే డైలాగ్ తోటి చెప్పేస్తూ ఉంటా. నేను ఏం ప్రాక్టీస్ చెయ్యను, నాకు అలా వచ్చేస్తూ ఉంటది, ఫ్లోలో వచ్చేస్తుంటది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను కూడా అలానే చెప్పాలి అని చెప్పి వచ్చేస్తుంటది ఫ్లోలో. నేను ఏం ప్రాక్టీస్ చేయను అన్నమాట దానికి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.